రోడ్డుపైకి వస్తే చాలు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కొందరు ఆకతాయిలు వాహనాలు వేగంగా నడుపుతూ ఢీకొట్టి పరారైపోతున్నారు. కొన్నిసార్లు డ్రైవర్కు గుండెపోటు రావడమో లేక ప్రయాణికులే అనారోగ్యానికి గురవడమో జరుగుతోంది. ఇంకొన్ని చోట్ల మహిళలతో పాటు ప్రయాణికుల భద్రత కూడా సవాల్గా మారింది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ VLTD పేరిట సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందామండి. రవాణా శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ VLTD తీసుకొచ్చేలా అడుగులు వేస్తోంది. GPS ఆధారంగా ప్రతి వాహనంలోనూ ఈ పరికరాన్ని అమర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి అనుసంధానంగా పానిక్ బటన్ను ఏర్పాటు చేస్తారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో అమరావతిలో ప్రధాన కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాల డివైస్లను దీనితో అనుసంధానిస్తారు. జిల్లా కేంద్రాల్లోనూ RTA కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. GPS పరికరం కలిగిన వాహనం ఏ సమయానికి ఎక్కడుందో, ఎంత వేగంతో వెళ్తుందో ఖచ్చిత సమయాన్ని క్షణాల్లో తెలుసుకునేలా అధునాతన టెక్నాలజీని పొందుపరుస్తారు. ప్రయాణికులు ఆపదలో ఉన్నట్లయితే వాహనంలో ఉన్న పానిక్ బటన్ను నొక్కితే చాలు వాహనాన్ని ట్రాక్ చేసి పోలీస్ స్టేషన్, రవాణా శాఖ అధికారులను అప్రమత్తం చేస్తారు. క్షణాల్లో భద్రతా సిబ్బంది వాహనాన్ని వెంబడించి అవసరమైన సాయం అందిస్తారు. మహిళల భద్రతకు పెద్దపీట వేసేలా ఈ వ్యవస్థను సమర్థంగా అమలు చేసేలా సర్కారు సమాలోచనలు చేస్తోంది. ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని రవాణా వాహనాల్లో VLTD వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని 2019లోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించిన వైసీపీ సర్కారు పెడచెవిన పెట్టింది. ఇప్పటికే ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో VLTD అమలుకు చర్యలు తీసుకుంటున్నాయి. రవాణా శాఖ అధికారులు ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించారు. VLTD ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తించిన కూటమి ప్రభుత్వం త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. VLTD అనే ఒక సిస్టమ్ 20 crores యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్, దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 13 crores, రిమైనింగ్ 8 crores స్టేట్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్ట్ ఈజ్ ప్రెజెంట్లీ ఇన్ కాన్సెప్చువలైజేషన్ స్టేజ్. ఇది మన కంట్రోల్ రూమ్ తయారు చేయగలిగితే ఆల్రెడీ వెహికల్స్లో GPS సిస్టమ్స్ ఉన్నాయి అన్ని దానికి దీంతో లింక్ చేసేస్తే మనకు ఇమ్మీడియట్గా అన్ని తెలుస్తా పోతూ ఉంటుంది. ఫైనల్గా ఆల్ వెహికల్స్, దట్ ఈస్ ద ఓవరాల్ ఆబ్జెక్టివ్. It's a physical device, అంత పెద్ద physical device which is actually kept in auto. ఈ నెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాహన్ వెబ్సైట్లో వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతర ధృవపత్రాలు జారీ చేస్తున్నారు. VLTDలను వాహన్ వెబ్సైట్లో తప్పక నమోదు చేసుకోవాల్సి ఉన్నందున ఇకపై అన్ని RTA కార్యాలయాల్లోనూ ఈ వెసులుబాటు కల్పించారు. వాస్తవానికి VLTD ప్రాజెక్టులో వాహనదారులే GPS పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా అతి తక్కువ ధరలో వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తయారీదారులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.